నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర బడ్జెట్లో రైల్వేకు పెద్దపీట. 2.55 లక్షల కోట్లు కేటాయించామన్న కేంద్ర మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు 50 ఏళ్లు. విశాఖ రైల్వే స్టేషన్లో గోల్డెన్ జూబ్లీ సంబరాలు. దక్షిణ నియోజకవర్గంలో 140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 36వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ గొలగాని, ఎమ్మెల్యే వాసుపల్లి. మాడుగుల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. కేంద్ర బడ్జెట్లో రక్షణ, రైల్వే శాఖలకు పెద్దపీట వేశారు. రక్షణ శాఖకు అత్యధికంగా 6.2 లక్షల కోట్లు కేటాయించగా, ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు 2.78 లక్షల కోట్లు కేటాయించారు. తర్వాతి స్థానంలో రైల్వేకు 2.55 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ పురోగతి సాధిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలకు కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు. అత్యధికంగా 2.55 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ దేశంలోని డిఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు 2009 వరకు 900 కోట్లు కేటాయిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బడ్జెట్ను 19,000 కోట్లకు పెంచామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై కూడా కేంద్ర రైల్వే మంత్రి ప్రస్తావించారు. రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని చెప్పారు. దీనికి డెడ్ లైన్ అంటూ ఏమీ లేదని, ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే అప్పుడు రైల్వే జోన్ ప్రారంభిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 109 రైల్వే స్టేషన్స్ ఉండగా అందులో 72 స్టేషన్స్లో అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ 2 రోజుల పాటు పరిశీలించారని వెల్లడించారు. ఇంజనీరింగ్ ట్రైనింగ్ స్కూల్, ఎలక్ట్రిక్ లోకో షెడ్, రైల్వే హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారని చెప్పారు. That the results are visible today, and the allocation made in this year's budget is once again a big reinforcement of Prime Minister's policy of Sabka Saath Sabka Vikas. I'll read out the budget allocations for Andhra, Telangana and Karnataka one by one. Andhra, as you are aware, in 2009 to 2014 period, the average allocation used to be 886 crores. That was for combined AP and Telangana, right? 2009 to 2014. Now, the budget allocation is 9,138 crores only for Andhra Pradesh. Yeah. 2009 to 14. 2009 to 14. It was only 886 crores, 886. That was for combined Andhra and Telangana, correct? AP plus Telangana. Now, only for Andhra, 2024-25 financial year. And the passenger performance, the safety performance of Water Division, as well as review of all the passenger amenity works on Water Division. He also reviewed the progress of Amrit stations and station development and emphasized that we should go full steam ahead with all the Amrit stations development works which are going on. All our contracts are in place, and therefore work is now getting expedited at all the stations. He also visited the Divisional Engineering Training School, wherein he interacted with newly inducted trackmen and motivated all of them that the trackmen, they are very critical in the railway functioning and especially in train safety. And he has addressed them, motivated them, guided them. He also took a stock of the facilities at the Divisional Training School and what further developments are to take place there, including practical training, that instead of our trackmen who are new, instead of
them going to the yards. We will set up a yard layout. కేంద్ర బడ్జెట్లో రైల్వేకు అత్యధికంగా నిధులు కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా రైల్వేలకు కేటాయించిన నిధులను 10 రెట్లు పెంచినందుకు కేంద్ర మంత్రి వివరించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. గురువారంతో ఆ రైలు పరుగులు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సేవలు విశాఖ హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. 1974 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన స్టీమ్ ఇంజిన్తో మొట్టమొదటిసారిగా ఈ రైలు పట్టాలెక్కింది. ఈ రైలు మొదటిసారి వాల్తేరు హైదరాబాద్ మధ్య నడిచింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు విశాఖ నుంచి హైదరాబాద్ మధ్య నడుస్తుంది. గురువారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైల్వే అధికారులు, ప్రయాణికులు కేక్ కట్ చేసి సంబరాలను చేసుకున్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ రైల్ గోల్డ్ జూబ్లీ విశేషాలను మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. గోదావరి ఎక్స్ప్రెస్ ప్రారంభించి సుమారు 50 ఏళ్ళు పూర్తయింది. ఈ రోజున విశాఖపట్నం 8వ రైల్వే ప్లాట్ఫామ్లో జూబ్లీ హిల్స్ వేడుకలు, గోల్డెన్ జూబ్లీ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాం గోదావరి 2 రాష్ట్రాలకు వారధిగా ఇక్కడ నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 50 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం ఈ రైలు 2 రాష్ట్రాలకి చాలా 50 ఏళ్ల పాటు ప్రయాణికులకు సేవలు అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే గోదావరి ఎక్స్ప్రెస్లో ఎక్కితే పొద్దుట పనులు చూసుకుని ఆ సాయంత్రం తిరిగి వచ్చే విధంగా ఈ రోజున విశాఖపట్నం నుంచి దీన్ని లాంఛనంగా ప్రయాణికులు, రైల్వే మేనేజర్తో పాటు ఇతర అధికారులు కూడా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. గోదావరి ప్రజల ప్రధాన రవాణా సౌకర్యం ఏదైనా ఉందంటే అది గోదావరి ఎక్స్ప్రెస్ అనే మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు 15 డేస్ సెలబ్రేషన్ అవుట్ చేసినందుకు. ఇది రైల్వే గోల్డెన్ జూబ్లీ బర్త్డే, గోదావరి ఎక్స్ప్రెస్ గోల్డెన్ జూబ్లీ బర్త్డే వేడుకలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. గోదావరి అనేది ఇట్ ఈజ్ ఎమోషన్. ఆంధ్ర రాష్ట్ర అన్నపూర్ణలాగా గోదావరి అనేది ఒక అన్నపూర్ణ దేవతలాగా సుస్థిరతారం ఏర్పరచుకుంది ప్రజలకి పబ్లిక్ మేము ఎంతో అందుబాటులో ఉండి ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఇది ఆ మెయించువాలిటీ మెయింటెనెన్స్ చూస్తూ ఆ ట్రైన్ని అలాగే నడిపిస్తున్నాం. 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళని ఇలా నడుస్తుంది. థ్యాంక్ యూ అండి. గోదావరి ఎక్స్ప్రెస్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం రైల్వే సిబ్బంది సహకారంతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఐడియా నాకు రావడానికి కారణం ఇన్స్పిరేషను 2 ఐటీ ఇంజనీర్స్ ఫ్రమ్ మధురై, చెన్నై, అరుణ్ పాండ్యన్ అండ్ సెల్వరాజన్. వాళ్ళు వైగై ఎక్స్ప్రెస్కి చేసిన తర్వాత 2016లో, నేను 2018లో 45 బర్త్డే చేశాము. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ అంటే స్పెషల్ అకేషన్ కాబట్టి జరుపుకోవడం జరిగింది. ఇట్ ఈస్ డూయింగ్ a wonderful service for the public of Visakhapatnam and neighboring places, and with the cooperation of railway authorities we could do this thing. Thank you. నేపథ్యంలో లోకోషిడ్ పైలట్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం అనంతరం మళ్ళీ ఈరోజు 50 ఏళ్ల ప్రయాణం మనీ సాగుతుంది. ఈ ప్రయాణానికి 2 తెలుగు రాష్ట్రాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. పర్సన్ గణేష్తో చిట్టిబాబు STV విశాఖ నుంచి. అభివృద్ధి సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం నెంబర్ 1 స్థానంలో ఉందని మేయర్ గొలగాని హరివెంకట కుమారి, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు తెలిపారు. విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. జీవీఎంసీ 36వ వార్డు పరిధిలో 68 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ మేరీ జోన్స్ ఆధ్వర్యంలో ఏవిఎన్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం 2వ వీధి వరకు బీటీ రోడ్డు నిర్మాణం, 21 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దక్షిణ నియోజకవర్గంలో ఒక్కొక్క వార్డుకు 10 కోట్లు కేటాయించామని, నియోజకవర్గాన్ని సుమారు 140 కోట్లతో అభివృద్ధి చేస్తామని నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు, జడ్సీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదే రోడ్డు జగదంబ పాత పోస్ట్ ఆఫీస్ రోడ్డుకి అనేక అడ్లు ఈ తెలుగుదేశం పార్టీ అక్కడుండే నాయకులతో, స్థానికులతో ఇబ్బందులు గురి చేశారు. కానీ ఆ అడ్లన్నీ కూడా తొలగించుకున్నాం. సత్యనారాయణ స్వామి రోడ్డుకి అనేక అడ్లు చేశారు. ఆ అడ్లన్నీ కూడా తొలగించుకున్నాం. ఇలాగ ప్రతిదానికి కూడా ఆఖరికి జ్ఞానాపురంలో
మనం 3 కోట్లు పెట్టి పెద్ద కళ్యాణ మండపం నిర్మాణం చేస్తామని అంటే ఆ కళ్యాణ మండపం నిర్మాణం ఆపడం కోసం చెప్పి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. ఏకంగా కోర్టుకే వెళ్ళి స్టే తీసుకొచ్చారన్నమాట. అంటే అభివృద్ధి అంటే ఎవరైనా యాక్సెప్టెన్స్ ఇస్తారన్నమాట. కానీ అక్కడుండే స్థానిక తెలుగుదేశం నాయకత్వం కానీ మిగతా వారందరూ కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి పేరు వచ్చేస్తుంది ప్రజల్లో, మళ్ళీ మనం ఓటు వెళ్ళి అడిగేటప్పుడు మన ఓటు కోల్పోతాము అన్న భయం ఎంతోరేమో ఈరోజేమో ఏకంగా కోర్టుకే అప్రోచ్ అయ్యి పిటిషన్స్ వేస్తా ఉన్నారన్నమాట. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంని మనము రెనోవేషన్ వర్క్ చేసి దాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. అది కూడా కొన్ని కోట్ల వ్యయంతో మనము వెచ్చించి దాన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ జగదంబ జంక్షన్ నుంచి అప్ టు పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్న రోడ్డుని వైండనింగ్ చేస్తూ డ్రైన్ అలాగే ఫుట్పాత్తో పాటు మనము రోడ్డు వైండనింగ్ చేస్తున్నాము. అది ఎప్పటి నుంచో ప్రజలు అడుగుతుంది. అది కూడా మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ సౌత్ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో మనము దాన్ని కూడా చేస్తున్నాము. ఎంతో డ్రీమ్తో వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు, అక్కడున్న ఎస్పెషల్లీ లేడీస్, వాళ్ళకైతే ఆ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ని వేరే ఒకళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. ఆ ప్లేస్ కోటపాడలో కోటి కాంతుల సంక్షేమ బావుట ఎగరవేశామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం కోట్ల రూపాయల నిధితో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రావాలమ్మ తల్లి ఆలయం వరకు నిర్మించిన ఇంటర్నల్ సీసీ రోడ్డు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మండపం, యాతపేటలో నిర్మించిన సీసీ డ్రైనేజ్ వ్యవస్థ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నూతన భవనం, జలజీవన్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, దేవరాపల్లి జడ్పీటీసీ కర్రి సత్యం, అధ్యక్షులు బూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా అమ్మఒడి పిల్లలు బాగా చదివించుకోగా ఎక్కడికి చెప్తాను అదే తెలుసు జగన్ విశాఖ రుషికొండ సాగర్ తీరం ప్రమాదకరంగా మారింది. బీచ్ లో స్నానానికి దిగి మునిగిపోతుండగా ఇద్దరిని లైఫ్ గార్డ్స్ కాపాడారు. వీరిద్దరూ బీహార్ కు చెందినవారు. టూరిస్టులుగా వచ్చి సముద్ర స్నానానికి దిగి మునిగిపోతుండగా లైఫ్ గార్డులు రక్షించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను అధికారులు జేసీబీలతో తొలగించారు. సుమారు 15 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అనకాపల్లి తహసీల్దార్ గంగాధర్ రావు ఆదేశాల మేరకు ఈ నిర్మాణాలు తొలగించామని వీఆర్ఓ నాగరాజ్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపై కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. అంతర్జాతీయ తైక్వాండో పోటీలో సత్తా చాటి రజత పథకాన్ని సొంతం చేసుకున్న తెలుగు తేజం ములపర్తి ప్రకాశ్ రావుకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చీఫ్ కోచ్ డాక్టర్ పాండ్రంగి రుక్మాకర్ రావు ఆధ్వర్యంలో సహచర క్రీడాకారులు ఎయిర్పోర్ట్లో పూలమాలలు, శాలువాలతో ప్రకాశ్ రావును సత్కరించారు. జనవరి 25, 26, 27 తేదీలో థాయిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో ఏపీ నుండి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశ్ రావు సిల్వర్ మెడల్ సాధించారు. దేశానికి రజత పథకాన్ని సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రకాశ్ రావు అన్నారు. తనకు మెడల్ రావడానికి కోచ్ రుక్మాకర్ రావుతో పాటు స్పాన్సర్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తైక్వాండోలో ప్రపంచ స్థాయిలో తెలుగు వారు కీర్తిని ప్రకాశ్ రావు చాటి చెప్పారని కోచ్ రుక్మాకర్ రావు అన్నారు. రిటైర్డ్ హెచ్ఎం డానియల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకరెడ్డి, హేమలతారెడ్డి, అంజలి రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తైక్వాండో ఛాంపియన్షిప్ థాయిలాండ్లో 25, 26, 27 తారీఖులో నిర్వహించబడింది. ఈ యొక్క టోర్నమెంట్కు ఇండియా తరపు నుంచి
ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఎంపికయ్యాను. ఈ యొక్క టోర్నమెంట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి భారతదేశానికి సిల్వర్ మెడల్ అందించాను. ఈ యొక్క మెడల్ రావడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ యొక్క ప్రోత్సాహం నా గురువు గారు, నా కుటుంబ సభ్యులు, నాకు స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ గురువు ఎవరండి? పాండంగి రుక్మంత్ రావు గారు. పాండంగి రుక్మంత్. మీ పేరు? నా పేరు ములపర్తి ప్రకాశ్రావు, మా గురువు గారి పేరు పాండంగి రుక్మంత్ రావు. గతంలో మీరు సాధించే అచీవ్మెంట్స్? గతంలో నేను శ్రీలంక ఇంటర్నేషనల్లో బ్రాంజ్ మెడలిస్ట్. అలాగే రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్ జరిగిన అక్టోబర్ 23లో జరిగిన బంగ్లాదేశ్ 2023లో ఇండియాకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. నేను అకాడమీ ఏర్పాటు చేసి అనేక మంది పిల్లలను విద్యార్థులను తయారు చేసి జాతీయ పథకాన్ని ఎగరవేసే విధంగా జాతీయ స్థాయికి అందించాలనేసి నా గోల్ సార్. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నేను ఈ ఆర్ట్ నేర్చుకోగలిగాను. ఈ ఆర్ట్ నేర్చుకొని నేను అనేక మంది శిక్షణ కూడా ఇచ్చాను. 16,000 మందికి శిక్షణ ఇచ్చాను. ఈ జిల్లా కోచ్గా ప్లేయర్గా కూడా ఉన్నాను. అనేక మంది శిక్షణ ఇచ్చాను. అనేక మంది పిల్లలు కూడా తయారు చేసిన జాతీయ స్థాయి పిల్లలు కూడా నా దగ్గర ఉన్నారు సార్. ఈరోజు నా ప్రియ శిష్యుడు ములపర్తి ప్రకాశ్రావు భారతదేశానికి సిల్వర్ మెడల్ సాధించడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇతను ఒక దళిత పేద క్రీడాకారుడు. చెప్పవలసింది ఒక కుగ్రామం రూరల్ ఏరియాల నుంచి ఈ స్థాయికి అతను చిన్నటి నుంచి కూడా ఒక కఠోర సాధన చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అనేక క్రీడలు కూడా ఆడుకుందారు అని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సార్ మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పేద క్రీడాకారుడికి మీరు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినట్లయితే ఇటువంటి భారతదేశానికి అనేక పథకాలు పండించే టైక్వాండో క్రీడాకారులు తయారు చేస్తాడు సార్. కేవలం భారతదేశాన్నే కాకుండా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రిప్రజెంట్ చేశారు. పల్లెటూరు అయినటువంటి ఆయన విజయనగరాన్ని కూడా రిప్రజెంట్ చేయడం గర్వనీయమైంది. మనం చాలా ఆనందపడవలసినటువంటి విషయం. వారణాసి జ్ఞానవాపిలో హిందువులు పూజలు ప్రారంభించారు. భూగృహంలో ఉన్న దేవతామూర్తులకు పెద్ద ఎత్తున పూజలు చేశారు. 31 ఏళ్ల తర్వాత ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల సామర్థ్యం పూర్వస్థాయికి చేరుకుందని ఏపీ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. స్థానిక హోటల్లో మీడియాతో మాట్లాడారు. కోవిడ్ సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గినప్పటికీ తిరిగి 28 లక్షల మందికి చేరుకుందని చెప్పారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి విమానాలు కూడా ఇక్కడి నుండి నిర్వహణ ఉంటుందన్నారు. ఈ నెల 9న ఎయిర్ ఇండియా విమానం 2-3 నెలల్లో దుబాయ్కు డైరెక్ట్ విమాన సర్వీసులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. 26వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా ఉంటాయని చెప్పారు. మరో 10 నుంచి 15 విమానాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. అయితే ప్రయాణికులకు తక్కువ ధరల్లో టికెట్లు లభించేందుకు ఎయిర్ ఏషియా యాప్ రూపొందించిందని, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాల్లో ఉండే పద్ధతులే ఈ యాప్ లో ఉంటాయన్నారు. విదేశీ కరెన్సీ ఎక్స్చేంజ్ యాప్ లో చేసుకోవచ్చునని చెప్పారు. We have reached that stage. In 2024 we will cross that stage. So Visakhapatnam airport is the fastest growing airport in Andhra Pradesh. It has crossed the pre-COVID traffic. It has come to good traffic level. Once the surfacing work is over, we hope to have another 10 to 15 flights. ఇంకో 10 నుంచి 15 ఫ్లైట్లు వేరియస్ డెస్టినేషన్స్కి యాడ్ అయితే టు ద కన్వీనియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్. ఇది కాకుండా if there are any suggestions from your end, we will take it up with the ministry or with the director and see that we improve passengers convenience. These tickets are available immediately. ఏ ప్యాసింజర్ అయినా డైరెక్ట్గా ఎయిర్ ఏషియా సైట్లోకి వెళ్ళి చీపెస్ట్ రేట్ డైరెక్ట్ కొనుక్కోవచ్చు. మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే హాలిడే వరల్డ్ విజయమోహన్ గారు కానీ, మన ధీరజ్ గారు కానీ, కుమార్ గారు కానీ ఫ్రమ్ ట్రావెల్ అసోసియేషన్ దే రెడీ టు అసిస్ట్ యూ ఇన్ ఎనీ అదర్ పేపర్ వర్క్. మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలన్నా పేపర్ వర్క్ వేసాక అక్కడ దిగినప్పుడు పేపర్ వర్క్ దే కెన్ హెల్ప్ యూ. ఎవరు ఉంటే దే కెన్ కాంటాక్ట్ ద లోకల్ ట్రావెల్ ఏజెంట్స్ అండి. ఫ్రమ్ ద ఎయిర్ ట్రావెలర్స్ and the tour and travelers, we are doing our best to put Visakhapatnam on the growth track. Thank you very much for attending this press conference. One more, Vizag to Vizag sometime in July, August. Because on south lo only Vizag lo bilateral unnai nalki akkada levu. So వాళ్ళు కూడా they are Vietnam. So Vizag is also likely to come into Vizag in July. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ త్వరితగతిన జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బాలికార్జున వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని విశాఖ అక్రెడిటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గానికి ఆయన హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ మల్లికార్జున సొసైటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల దరఖాస్తుల ప్రాథమిక వెరిఫికేషన్ పూర్తయిందని, అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకి న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం నూతనంగా జేసీగా బాధ్యతలు చేపట్టిన మయూర్ అశోక్ ను కలిసి వీలైనంత స్థలాన్ని ఫైనలైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షుడు జనార్దన్ రావు,
అధ్యక్షుడు రవికాంత్, కార్యదర్శులు శ్రీనివాసరావు, బండారు శివప్రసాద్, ముప్పిడి చిట్టిబాబు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర బడ్జెట్లో రైల్వేకు పెద్దపీట 2.55 లక్షల కోట్లు కేటాయించామన్న కేంద్ర మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు 50 ఏళ్లు. విశాఖ రైల్వే స్టేషన్లో గోల్డెన్ జూబ్లీ సంబరాలు. దక్షిణ నియోజకవర్గంలో 140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 36వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మేయర్ గొలగాని, ఎమ్మెల్యే వాసుపల్లి. మాడుగుల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.